హలో మామ్స్, ఇంట్లో కూర్చొని ఖాళీగా బోర్ కొడుతుందా? అయితే నేను మీకోసం ఈరోజు ఒక చికెన్ రెసిపీ తీసుకొచ్చాననమాట. బ్యాచిలర్స్ అందరూ కూడా చాలా ఈజీగా ఈ రెసిపీని చేసుకోవచ్చు. కాబట్టి ఇంట్లో ఖాళీగా కూర్చునే బదులు బయటికెళ్ళేసి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని వచ్చేసేయండి. నాతో పాటు మీరు కూడా అదిరిపోయే చికెన్ కర్రీని రెడీ చేయొచ్చు. ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చాను. మరి ఈ చికెన్ని మన బ్యాచిలర్ స్టైల్లో ఎలా వండాలి, ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ముందుగా కూర వండడానికి
ఏం లేదు, ఇంట్లో కనుక థమ్సప్, స్ప్రైటో లేకపోతే కోకో ఏదున్నా కానీ ఈ మూత ఉంటుంది కదా, చిన్న మూత, ఈ చిన్న మూతతో అలా ఒక మూత, అలా ఒక మూత పోసేసుకొని సింపుల్గా మరొక్కసారి గంట పట్టుకొని మీరు ఇలా కాలు తిప్పారనుకోండి, చికెన్ అనేది చాలా బాగా ఉడుకుతుంది అనమాట. వెంటనే మూత పెట్టేసుకోండి. చూడండి మామ, నేను కార్బోనేట్ వాటర్ పోసిన తర్వాత దాదాపు ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు అయితే ఉంచాను అనమాట. అయితే ఇప్పుడు ముక్క ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకే సరే, మ్యాజిక్ 4 నిమిషాలు ఎట్లా ఉడికిపోయిందో. ముక్క అయితే ఉడికింది. మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఇప్పుడు ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకుందాం ఎంతలా ఉంది ఏంటి అని. నాకైతే 2 పర్ఫెక్ట్గా సరిపోయినాయి. అండ్ కర్రీలో మీరు చూసుకుంటే గ్రేవీ కూడా ఉంది. ఇంతకంటే మీరు గ్రేవీ కావాలి అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఇప్పుడే కొంచెం ఉప్పు ఏది తగ్గితే అది వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్ నేనైతే ముందే మనం పక్కన పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్లు చికెన్ మసాలా అయితే దీంట్లో వేసేసాను. చికెన్ మసాలా మరి ఎక్కువ తినడం వల్ల అయితే కొంచెం తగ్గించేసుకోండి, తప్పేం కాదు. అయిన తర్వాత తిప్పేస్తాను నేను మంచిగా గంటేసి. మనం ఈరోజు ఓన్లీ పచ్చికారమే వేసుకున్నాం కాబట్టి మీకు ఇప్పటి వరకు కూడా కర్రీ అనేది కొంచెం వైట్ కలర్లో, గ్రీన్ కలర్లో గ్రీనిష్గా కనపడింది అనమాట. కానీ మనం ఒక్కసారి మసాలా వేసిన తర్వాత మన కర్రీ చూసారా, వా 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 అదిరిపోయింది కదా. అదే మనం చికెన్ మసాలా వేసే ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు అయింది మూత పెట్టుకున్నాము. చికెన్ మసాలా అనేది పచ్చి వాసన రాకుండా ఉండటానికి నేను ఈ 2 మినిట్స్ ఆగాను అనమాట. తర్వాత మనం ముందే కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీరని అలా అలా పైనుంచి చల్లి ఒక తిప్పుతున్నాను. ఇంకా మన చికెన్ కర్రీ ఇక్కడతో పూర్తయినట్టే. కాకపోతే ఒకే ఒక్క స్టెప్ ఉందన్నమాట. అదేంటంటే బౌల్లోకి తీసుకోవటం, గార్నిష్ చేసుకోవటం. సో అది నేను మీకు 1 నిమిషంలో చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఈ కొత్తిమీర ఐటెంతో మన చికెన్ కర్రీ ప్రిపరేషన్ అయితే పూర్తయింది.